ఏరిపేడు వ్యాసరాశ్రమ స్థాపనకు సద్గురు మలయాళ స్వామి ఎప్పుడో 105 సంవత్సరాల క్రితం అందించిన సందేశాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త సినీ రచయిత జొన్నవిత్తల రామలింగేశ్వర స్వామి అభిప్రాయపడ్డారు. సద్గురు మలయాళ స్వామి బోధనలు సమగ్ర గ్రంథావళి, శుష్క వేదాంత, తమో భాస్కరం పుస్తకాలలో కీలక అంశాలను మోక్షానికి అర్హత కులమా కునమా శీర్షికన హైదరాబాద్కి చెందిన ప్రముఖ పాత్రికేయులు జి వల్లీశ్వరి అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో తిరిగి రాశారు. ఈ పుస్తకావిష్కరణ సభ స్థానిక గౌతమ ఘాట్లోని రివరీపే ఆహ్వానం ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం సామాజిక సమరసతన వేదిక ఆధ్వర్యాన నిర్వహించారు. ఇక పతివాడ రామరాజు స్వాగతం పలకగా ఆప్య పారామెడికల్ కాలేజీ వ్యవస్థాపకులు మురదల ప్రవీణ్ అధ్యక్షతన వహించారు. ఇక మలయాళ స్వామి విగ్రహానికి ముళ్లపొడి గంగాధరం పూలవాళ్ల వేసి భక్తాంజలి ఘటించారు. సామాజిక సమరసతన వేదిక గురించి ఓలేటి సత్యనారాయణ వివరించారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న జొన్నవిత్తల ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో వల్లీశ్వర్ తిరిగి రాయడం అభినందనీయమని అన్నారు. రామాయణ మహాభారతాలు కూడా మన రక్తంలో అంతర్వ్యాఖ్యని ఉన్నాయని, అందుకే ఇన్ని కులాలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఐక్యంగా ఉంటున్నామని ఆయన అన్నారు. ఇక వివిధ కారణాల వలన కులాలను రెచ్చగొట్టడం కొనసాగుతున్నాయని అందరూ విచారం వ్యక్తం చేశారు. ఈ పుస్తకం చూసినప్పుడు పొద్దున్నే మన వలీశ్వరి గారితో అన్నారు, ఇదేమిటండి, ఇది అరిగిపోయిన థీమ్ కదా. చాలా మంది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. ఇది పుస్తకానికి పేరు పెడితే ఇందులో కొత్తదనమే ఉంది అని ఇవాళ మనకు అనిపిస్తుంది. ఎందుకని మలయాళ మహర్షి గారు 105 సంవత్సరాల కింద పుస్తకాలు రాశారు కాబట్టి, ఆ తర్వాత మన సమాజంలో చర్చకు వచ్చినాయి కాబట్టి. కానీ 105 సంవత్సరాల కిందట ఈ ప్రతిపాదన ఉందే, అది ఒక గొప్ప విప్లవం. వాళ్ళు గొప్పవాళ్ళని భ్రమపడక్కర్లేదు, అందరూ మోక్షానికి అర్హులే. అయితే మోక్షానికి అర్హత ఏమిటి ఇది అని చెప్పినదే ఈ కర్మం. ఇంత పరమాద్భుతమైన విషయాన్ని చాలా మనసతోనలో తినిపించినట్టుగా చక్కని పదాలతో చక్కని భావ ప్రకటన సామర్థ్యం వల్లీశ్వరి గారికి చాలా ఎక్కువ, అత్యధికం. కారణం ఏంటంటే ఆయన జర్నలిస్టుగా పనిచేశారు, సంపాదకులుగా ఉన్నారు. ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి తండ్రి గారి కుమారులు, వారి రక్తనిష్టమై ఉన్నటువంటి సంస్కారము, ఒక నిర్భీతి, నిజాయితీ ఇవన్నీ కూడా కలగలిసి ఆ స్వామి ఎంత తపన పడ్డారో ఈ జనానికి అందరికీ కూడా జ్ఞానాన్ని మనం ప్రసాదం చెయ్యాలి అని. ఈ సాధన ఇలా జరగాలనేటువంటిది యాదృచ్ఛికంగా ఎప్పుడో అప్పుడు మన చెవికి పడుతూనే ఉంది. చెప్పండి, మనం ప్రత్యేకంగా సాధన కోసం, ఆధ్యాత్మికమైనటువంటి దీనికోసం సమయం కేటాయించుకుని మనం ఏం చేయట్లా, క్లాసులేమి చదవట్లా, కోర్సులు కట్టట్లా, అయినా మన చెవిలో పడుతూనే ఉంది. ఎంతో కొంత ఎప్పుడప్పుడు చేద్దానే మంచి పనులు కాస్తా, మంచి ఆలోచన చేస్తాను. అయితే ఆ పరమపదము చేరడానికి కూడా కొన్ని మంత్రములు ఉన్నాయి, కొన్ని మెరుపులు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి విశ్వనాథ సత్యాడు గారు చెప్పారు, అదేమిటంటే ఎవరికి వారు తనకు తానుగా ఆ అర్హతను సంపాదించుకున్నవల్లే కానీ కొత్తగా దాన్ని సంపాదించుకోవాలనుకోవడం కుదరదు. ఎవరికి వాళ్ళు